సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది పనికిరాదు భయ్య. రజాకర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కాళ్ళను ఎగరేసుకొని వస్తాడు భయ్య సినిమా బయటికి. ఎందుకు అన్నానంటే సినిమా చూస్తే తెలుస్తుంది భయ్య ప్రతి ఒక్కడికి. ఎందుకంటే సినిమా అనేది ఒక డెప్త్ ఉన్న కాన్సెప్ట్ భయ్య. ఎందుకు అప్పట్లో మనం ఎలా బతికాం, ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా మనం కష్టపడ్డామో అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన హిందూయిజం అంటే ఏంటో చూపించాడు ఇందులో. జై హిందుస్థాన్ జై భారత్ అనేది ప్రతి ఒక్కరి నినాదం ఇందులో వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు భయ్య. వందే మాతరం అనే సీన్ అనేది ప్రతి సినిమా మొత్తానికి అదే ఉంటుంది భయ్య. సినిమా అసలు గూస్ బంప్ సీన్స్ భయ్య. అసలు ఏడుపు వస్తుంది భయ్య. సినిమా అసలు ఏడుపు వస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి భయ్య. థియేటర్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నా రివ్యూ చూసి వస్తే మాత్రం ఖచ్చితంగా నిజంగా అనుకుంటారు. 100% అన్న, 100%. రాకపోతే నిజంగా ఆడంత వేస్ట్ ఇంకేం ఉండదన్న. ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా మరి? ఎందుకు అసలు సినిమాలు తీసి వేస్ట్ అసలు. అవునన్నా నిజంగా అసలు జరిగిన స్టోరీ అనేది క్లుప్తంగా చూపించాడన్న. చాలా క్లుప్తంగా చూపించినట్టయితే నాకు అనిపించింది ప్రతి ఒక్కటి. ఎందుకు అని అంటే సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎలివేషన్ కూడా చాలా బాగా తీసాడు. గూస్ బంప్ సీన్స్ అనేవి కనబడతాయి సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ భయ్య. వందే మాతరం.